సేవే మార్గం సేవే లక్ష్యంగా ముందుకు కొనసాగుతూ ఆకాంక్ష ఫౌండేషన్ సమాజంలో అనేక అంచెలంచెలు ఎదుగుతూ ముందుకు కొనసాగుతుంది. సందర్భోచితంగా అందరినీ సత్కరిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ముందుకు నడుస్తుంలో ఆకాంక్ష ఫౌండేషన్కు పెట్టింది పేరుగా ఉంది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాజేశ్వరి వృద్ధాశ్రమం వ్యవస్థాపకురాలు రాజేశ్వరిని ఘనంగా సన్మానించారు. ఆకాంక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు సిహెచ్వి రామారావు మాట్లాడుతూ ప్రశంసించడం కన్నా ప్రోత్సహించడం మిన్నా, బ్రతకడం కన్నా బ్రతికించడం మిన్నా అన్నటి నానుడితో ముందుకెళ్తున్న రాజేశ్వరి వృద్ధాశ్రమం ఎందరికో నీడనిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న సందర్భంలో అటువంటి ఆలోచన చేసిన రాజేశ్వరిని ఘనంగా మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థకు ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎర్ర యాకన, ప్రముఖ వ్యాపారవేత్త సాయి, గోరంట్ల స్వాతి, సామాజిక సేవకులు మురళి తదితరులు పాల్గొన్నారు. ఆకాంక్ష ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్వి రామారావు మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే క్రమంలో మరువలేని సందేశాన్ని ఇచ్చారు. మగవ లేనిదే మనుగడ లేదు, మహిళ లేనిదే వ్యవస్థ లేదు, దేరలేని పోరాటమే లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. ఆకాశమంత వ్యక్తిత్వం, భూదేవి అంతటి సహనం మీ సొంతం అన్నారు. రంగం ఏదైనా పురుషులతో సమానంగా రాణిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్న మహిళా మండలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సహనమూర్తి, నిత్యస్ఫూర్తి, భూమి కంటే ఎక్కువ భారం మోసే మహిళలకు పాదాభివందనం అన్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్త్రీ లేకపోతే జన్మం లేదు, స్త్రీ లేకపోతే గర్వం లేదు, స్త్రీ లేకపోతే మనిషిలో జీవితమే లేదంటూ మహిళా మండలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పల్లి న్యూస్, మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.